లైఫ్లో అన్నిసార్లు ఆప్షన్స్ ఉండవు. కొన్నిసార్లు ఏది దొరికితే అది తీసుకోవాల్సి వస్తుంది. ఏది కావాలో అది కాదు. నా జర్నీ కూడా ఇలానే జరిగింది. బట్ లేటర్ థింగ్స్ చేంజ్డ్. హాయ్, నా పేరు సాయి చంద్. మాది తిరుపతి. మా ఇంట్లో ఎడ్యుకేషన్ అంటే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండేది. ఎప్పుడు కానీ ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా ఎడ్యుకేషన్ పరంగా అయితే మేము ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతిరోజు నేను ఆటోలో వెళ్ళేటప్పుడు ఎంతోమంది కస్టమర్స్ వస్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్రీముల కోసం పరుగులు పెడుతూనే ఉంటారు. వాళ్ళని చూసేటప్పుడంతా నా కొడుకు గుర్తొస్తాడు. నా కొడుక్కి ఒక డ్రీమ్ ఉంది. ఇంటర్ తర్వాత అతను సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలా అనేసి. ఇంటర్మీడియట్ అయిపోగానే జేఈ మెయిన్స్కి అటెంప్ట్ ఇచ్చాను. 93% వచ్చింది. ఎనీవేస్ సిఎస్సి సీట్ అయితే రాలేదు. డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఎస్వి యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అండ్ ఇంకో ఆప్షన్ లేక తీసుకున్నా. బట్ వన్ డే మా మమ్మీకి తెలిసిన పేరెంట్స్ నెక్స్ట్ వేవ్ గురించి నాకు చెప్పారు. కొంచెం డైనమాలోనే ఉన్నా, జాయిన్ చేయాలా వద్దా, ఆల్రెడీ ఒక దాంట్లో ఒక అమౌంట్ ఆన్లైన్లో కట్టి మేము కొంచెం మోసపోయాం. సో మళ్ళీ ఇదేమో నెక్స్ట్ వే అంటే ఇది కూడా అట్లాగే ఉంటుందా అనే ఉద్దేశంతో నేను మా హస్బెండ్తో మా అన్నగారితో చెప్తే తర్వాత ఆన్లైన్లోన పేపర్లోన యూట్యూబ్లో అన్నిట్లోనే సెర్చ్ చేశాను. నెక్స్ట్ వే చాలా బెటర్గా ఉంది నాకు అనిపించింది. ఆ అబ్బాయికి ఏది ఇష్టమైతే అది చేయించాలని చెప్పి నేను చెప్పాను. మా అన్నయ్య సలహా ప్రకారము మా హస్బెండ్ సలహా ప్రకారమే నేను నెక్స్ట్ వేలో అయితే జాయిన్ చేశానండి. మా డాడీ ఒకటి ఎప్పుడు చెప్పేవారు, నీ దగ్గరికి ఏదైతే కరెక్ట్ టైంలో రావాలని ఉంటుందో అప్పుడే నీ దగ్గరికి అది వస్తుంది. నెక్స్ట్ వేవ్ కూడా నాకు అలానే అనిపించింది. నెక్స్ట్ వేవ్లో జాయిన్ అవ్వడం కోసం నేను మెడికల్ షాప్లో వర్క్ చేసి వచ్చిన మనీతో నేను ఫీజు కట్టి జాయిన్ అయ్యాను. ద ఫస్ట్ డే ఇన్ మై నెక్స్ట్ వేవ్ క్లాస్. రాహుల్ సార్ చెప్పిన మాటలు నాకు ఇప్పటికి ఇంకా గుర్తున్నాయి. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం నీకు అర్థం కాకపోతే అక్కడే ఆగిపోకు, దాన్ని జస్ట్ అలా యాక్సెప్ట్ చేసి అది అలా ఉంటుందని చెప్పేసి గుర్తించి దాన్ని నువ్వు ముందుకు వెళ్ళిపోతుండు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది ఎందుకు అలా జరిగిందనే విషయం అర్థమవుతుంది. ఇలా లెర్నింగ్స్ నేను నేర్చుకునేటోడిని, వెంటనే అప్లై చేసేటోడిని. ఇలా మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఒక నెక్స్ట్ వేవ్లోనే అక్కడే నేర్చుకున్నాం, వెంటనే అప్లై చేసినాం. డే అండ్ నైట్ ఇతను ల్యాప్టాప్ పెట్టుకొని తను ఏం చేస్తున్నాడు అసలు తెలిసిందేమంటే మా అబ్బాయి కోర్సు టైం లిమిటెడ్ పెట్టుకొని కంప్లీట్ చేస్తున్నాడు. సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటూ కొంచెం ఇబ్బందులు పడినా కూడా నెక్స్ట్ వేవ్ని కంటిన్యూ చేశాడు. ప్రాజెక్ట్స్ చేశాను, అసైన్మెంట్స్ కంప్లీట్ చేశాను. అట్ ది సేమ్ టైం రెజ్యూమేని కూడా బిల్డ్ చేసేసుకున్నా. అండ్ నా సక్సెస్ కోచ్ నా లెర్నింగ్స్ని నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు. అసలు ఒక టీచర్గా నేను వేరే వాళ్ళకి కాల్స్ చేసేటప్పుడు నాకు పెద్దగా తెలిసేది కాదు. ఇప్పుడు మా బాబు గురించి నాకు ఆ నెక్స్ట్ వే నుంచి కాల్స్ రావడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సింటాక్స్ రాయడం మాత్రమే కాదు, ఒక ప్రోగ్రామర్లా ఎలా ఆలోచించాలి, ఒక డెవలపర్లా ఎలా ఆలోచించాలి, ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది నేను ఈ నెక్స్ట్ వేవ్ క్లాసెస్ విని నేర్చుకున్నాను. కాలేజ్ ఈవెంట్స్ జరిగేటప్పుడు క్రేడార్స్ అన్న ఒక ఈవెంట్ జరుగుతుంది మా కాలేజ్లో. అన్ని ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ మాత్రమే ఉండేటివి. నేను ఈవెంట్ చేసిన ఇయర్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. 150 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి, విచ్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. దాదాపు 80% ఆఫ్ ద కోర్స్ని కంప్లీట్ చేశాను. జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. వన్ ఫైన్ డే ఏడిపి పోస్టింగ్ చూశాను. నా స్కిల్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. నెక్స్ట్ వేవ్లోనే రెజ్యూమ్ని ఆప్టిమైజ్ చేసుకున్నా, అప్లై చేశాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను, అటెంప్ట్ ఇచ్చాను. వెంటనే 3 days తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం ఏడిపి నుండి నాకు కాల్ వచ్చింది. నెక్స్ట్ 3 daysకి ఆఫర్ లెటర్ వచ్చింది. ఇప్పుడు నా ధైర్యం ఏమో తెలుసా అండి, అస్సలు మా అబ్బాయికి జాబ్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఫైనలీ ఐ గాట్ ద జాబ్ అట్ ఏడిపి యాజ్ ఎ మెంబర్ టెక్నికల్. ఏదో ఒక జాబ్ కాదు, నాకు నచ్చిన జాబ్ విత్ ఎ గుడ్ ప్యాకేజ్. నాకు ఈ జాబ్ రావడం వల్ల నేను ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ని కూడా షేర్ చేసుకోగలుగుతున్నాను. నెక్స్ట్ వేవ్ నాకు ఒక కెరియర్ పాత్ని చూపించడమే కాకుండా నాకంటూ ఒక ఫ్యూచర్ని బిల్డ్ చేసింది. థ్యాంక్ యూ నెక్స్ట్ వేవ్.